హాయ్ హలో వివర్స్ అందరికి వెల్కమ్ ఫ్రెండ్స్, మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్. ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా టెస్ట్ మ్యాచ్ అయితే ముగిసింది. మొత్తానికి ఆస్ట్రేలియా ఘనమైన విజయాన్ని సాధించి పీసీటీ రేటింగ్స్ని మరింత మెరుగుపరుచుకుంది. సో ఆస్ట్రేలియా ఫస్ట్ ప్లేస్లోకి అయితే వెళ్ళిపోయింది 60.71 పీసీటీతో. ఏదైతే ఆస్ట్రేలియాకి పీసీటీ ఉండిందో ఇంతవరకు అది మన టీమిండియాకి అయితే రావడం జరిగింది. ఫస్ట్ ప్లేస్ నుంచి ఏకంగా మూడో ప్లేస్కి అయితే వెళ్ళిపోవడం జరిగింది. 57.29 ప్లేస్కి అయితే వెళ్ళిపోవడం జరిగింది. గణనీయంగా ఎంత పీసీటీ అయితే తగ్గిందో మనందరికీ తెలిసిందే. సో ఫ్రెండ్స్, మనము మ్యాచ్ వివరాలకు వెళ్ళే కంటే ముందు మొహమ్మద్ షమి లాస్ట్ 2 మ్యాచెస్కి ముందు ఆస్ట్రేలియాకి వస్తాడని కూడా మనకు వార్తలు వస్తున్నాయి. ఆల్రెడీ మొహమ్మద్ షమి యొక్క క్రికెట్ కిట్ ఆస్ట్రేలియాకి ట్రాన్స్ఫర్ చేశారు. అయితే ఏదైతే బెంగాల్ తరపున తను క్రికెట్ ఆడుతున్నాడో T20 సయ్యద్ ముస్తక్ అలీ, దాంట్లో గనక మంచిగా ఫిట్ అయితే ఆల్రెడీ దిస్ ఇస్ ద ఫైనలైజ్. ఒకవేళ ఇదే కనుక జరిగితే ఖచ్చితంగా ఆల్రెడీ వీసా కూడా కన్ఫర్మేషన్ అయితే అయిపోయింది మొహమ్మద్ షమీది. సో మొత్తానికి మొహమ్మద్ షమి మాత్రం ఆస్ట్రేలియాకి అడుగు పెట్టబోతున్నాడు అన్నమాట. సో ఖచ్చితంగా మొహమ్మద్ షమి కంబ్యాక్ అవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది ప్రజెంట్ ఉన్న టీమిండియా సిచ్యువేషన్ ప్రకారం మనం ఆలోచిస్తే. సో ఇక బీసీసీఐ కార్యదర్శిగా దేవజిత్ ఎన్నికవడం అయితే జరిగింది. రోజర్ బిన్ని చెప్పారు సంయుక్త కార్యదర్శిగా తను ఎన్నికవ్వటం జరిగింది. ఎందుకంటే వచ్చే సంవత్సరం సెప్టెంబర్లో ఎన్నికలు ఉన్నాయి, అప్పటి వరకు ఖాళీగా ఉంచడం ఎందుకని చెప్పేసి దేవజిత్ని సంయుక్త కార్యదర్శిగా సెలెక్ట్ చేశారు. ఓకే ఫ్రెండ్స్, ఇక లేట్ చేయకుండా మనము మ్యాచ్ ఎలా సాగింది ఏంటి అనేది వివరాలకు వెళ్ళిపోదాం. లెట్స్ మూవ్ ఇంటు ద టాపిక్. హాయ్ హలో వివర్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్, మన ఛానల్కి స్వాగతం. మా ఛానల్లో మీకు కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ పైన ట్యాప్ చేయండి. ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేసే ప్రతి వీడియోలని, తాజా వీడియోలని నోటిఫికేషన్లో పొందగలరు. సో ఓవర్నైట్ స్కోర్ 125 వద్ద ప్రారంభించిన టీమిండియా స్టార్టింగ్లో ఆడిచ్చి ప్యాట్ కమిన్స్ రిషబ్ పంత్ని అయితే అవుట్ చేయడం అయితే జరిగింది. 28 రన్స్కి అవుట్ అయ్యాడు. తర్వాత రవిచంద్రన్ అశ్విన్ అండ్ నితీష్ కుమార్ రెడ్డి కొంత పార్ట్నర్షిప్ నెలకొల్పే టైంలో అశ్విన్ని షార్ట్ బాల్స్ వేసి మరొకసారి ప్యాట్ కమిన్స్ అయితే అవుట్ చేయడం జరిగింది. తర్వాత ఎప్పుడైతే నితీష్ కుమార్ రెడ్డికి ప్లాన్ చేసి అవుట్ చేశారో 42 రన్స్కి, దీని ద్వారా ప్యాట్ కమిన్స్ 5 వికెట్ హాల్ కూడా సాధించడం అయితే జరిగింది. తర్వాత బుమ్రా, మొహమ్మద్ సిరాజ్, పుణ్యవాణి 19 రన్స్కి అయితే లీడ్ అయితే పెరగడం అయితే జరిగింది. బట్ ఆ 19 రన్స్ని 3.2 ఓవర్స్లోనే ఆస్ట్రేలియా చేసేయడం అయితే జరిగింది, ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా. సో ఫ్రెండ్స్, ఇక ఈ పింక్ బాల్ టెస్ట్ అనేది మర్చిపోయి మళ్ళీ ఎలాగో రెడ్ బాల్కి ట్రాన్స్ఫర్ అవుతున్నాం కాబట్టి గాబా వేదికగా మంచి కంబ్యాక్ అయితే అవ్వాలి. ఎందుకంటే లాస్ట్ ఫ్యూ ఇయర్స్లో మనకి మంచి మెమరీస్ ఉన్నాయి. ఆ మెమరీస్ రిషబ్ పంతే పుట్టించాడు కాబట్టి మరి అందరూ క్లిక్ అవ్వాలి. ఏదైతే కోల్పోయామో అక్కడి నుంచే క్లిక్ అవ్వాలని అయితే మనం మనస్ఫూర్తిగా కోరుకుందాం. టీం యొక్క కాంబినేషన్స్ అన్నీ సజావుగా జరగాలి అని అయితే కోరుకుందాం. అండ్ ఈ మ్యాచ్లో నితీష్ కుమార్ రెడ్డికి వికెట్ వచ్చినా కానీ తనని పక్కన పెట్టడం, తనకి బౌలింగ్ ఇవ్వకపోవడం అనేది ఎంతవరకు సబబు అనేది మనం అందరం ఆలోచించదగ్గ విషయం. మరి కెప్టెన్ దీనిపైన రెస్పాన్సిబుల్ తీసుకోవాలి. వికెట్ వచ్చే బౌలర్ని కంబ్యాక్ చెయ్యాలి. జరగాల్సిన డ్యామేజ్ అంతా జరిగిపోయిన తర్వాత న్యూ బాల్ బౌలింగ్ ఇవ్వడం ఈరోజు సెకండ్ ఇన్నింగ్స్లో అది ఎంతవరకు సబబు కూడా ఆలోచించాలి. సో మన వాళ్ళు స్లెడ్జింగ్స్ చేశారు, మాట వాస్తవమే, కానీ ఆల్ డిపార్ట్మెంట్స్లో అయితే ఫెయిల్ అయ్యారు. ప్రతి ఒక్క సెషన్ ఆస్ట్రేలియా ఫేవర్స్లో వెళ్ళింది. కాకపోతే కొన్ని సెషన్స్ ఇండియా వికెట్స్ తీసినా కానీ షేర్డ్ కింద అయితే వెళ్ళాయి. సో ఆస్ట్రేలియాది ఆల్ టైప్ ఆఫ్ డిపార్ట్మెంట్స్లో పై చేయని చెప్పుకోవచ్చు. ఈ పింక్ బాల్లో 8 డే అండ్ నైట్ టెస్ట్ మ్యాచ్లు ఆడితే 8 అడిలైడ్లో గెలివ్వటం
జరిగింది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్, షేర్, లైక్, కమెంట్ చేయండి. మరొక అప్డేట్తో మీ ముందు ఉంటాను ఫ్రెండ్స్. అదేవిధంగా ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ వచ్చేసి ట్రావిస్ హెడ్కి వరించింది. డే 1 నుంచి డామినేషన్ చేసినటువంటి మిచెల్ స్టార్క్ని ప్రశంసలతో ముంచెత్తున్నారు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.